హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. ఈ క్లాసులో మనం 2020 బ్రిక్స్ సమిట్ 2020 బ్రిక్స్ సమావేశం గురించి డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఓకే, 2020 బ్రిక్స్ సమిట్ బ్రిక్స్ సమావేశం అని చెప్పేసి అంటాం. 2020 బ్రిక్స్ సమిట్. మరి ఈ 2020 బ్రిక్స్ సమిట్ ఏ తేదీన జరిగింది, ఏ డేట్న జరిగింది అంటే నవంబర్ 17 అని చెప్పేసి అంటాం. నవంబర్ 17. నవంబర్ 17. మరి ఈ 2020లో జరిగిన బ్రిక్స్ సమావేశం ఎన్నవ సమావేశం అంటే 12th బ్రిక్స్ సమిట్ అని చెప్పేసి అంటాం. 12th బ్రిక్స్ సమిట్. 2020లో జరిగిన ఈ బ్రిక్స్ సమావేశం ఎన్నవది అంటే 12th బ్రిక్స్ సమిట్ అని చెప్పేసి అంటాం. 12th బ్రిక్స్ సమిట్. ఇట్లా మరి 2020 ఈ బ్రిక్స్ సమిట్ ఎక్కడ జరిగింది, హోస్ట్ కంట్రీ ఏది అంటే రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ అని చెప్పేసి అంటాం. సో ఈ సమావేశం ఎక్కడ జరిగింది, హోస్ట్ సిటీ ఏది అంటే హోస్ట్ సిటీ రష్యాలో ఉన్న సెయింట్ పీటర్స్బర్గ్ అని చెప్పేసి అంటాం. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్. అయితే ఈ 2020 12th బ్రిక్స్ సమిట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది అని చెప్పేస్తుంటాం. ఈ 2020 12th బ్రిక్స్ సమిట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. త్రూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది అని చెప్పేసి అంటాం. అంటే వాస్తవానికి ఈ 2020 12th బ్రిక్స్ సమిట్ జూలై 21 నుంచి జూలై 23 వరకు రష్యాలోని ఈ సెయింట్ పీటర్స్బర్గ్లో జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ కోవిడ్-19 పాండమిక్ కారణంగా జూలై మంత్లో జరగడానికి వీలుపడలేదు. ఆ కారణంచే నవంబర్ 17న జరిగిందని చెప్పేసింట. వాస్తవానికి ఈ సమావేశం 2020 జూలై 21 నుంచి 23 వరకు ఇదే రష్యాలో ఉన్న సెయింట్ పీటర్స్బర్గ్లో జరగాలి. కానీ కరోనా వైరస్ కోవిడ్-19 పాండమిక్ కారణంగా పోస్ట్పోన్ చేయబడింది. ఆ సమావేశం ఇప్పుడు జరిగింది అంటే నవంబర్ 17 అని చెప్పేసి అంట. మరి 2020 బ్రిక్స్ సమావేశం యొక్క మెయిన్ మోటో ఆబ్జెక్టివ్ ఏంటి అంటే గ్లోబల్ స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ, ఇన్నోవేటివ్ ఫర్ బ్రిక్స్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఉంటాం. ఓకేనా? గ్లోబల్ స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ, ఇన్నోవేటివ్ ఫర్ బ్రిక్స్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఉంటాం. మోటో ఏంటి సార్ అంటే గ్లోబల్ స్టెబిలిటీ అంటే ప్రపంచిక స్థిరత్వం, అలాగే షేర్డ్ సెక్యూరిటీ, ఇన్నోవేటివ్ గ్రోత్ ఫర్ బ్రిక్స్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అంటాం. ఇన్నోవేటివ్ గ్రోత్ ఫర్ బ్రిక్స్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అంటాం. బ్రిక్స్ పార్ట్నర్షిప్ ఇలా. మరి ఈ 2020 ఈ 12th బ్రిక్స్ సమావేశంలో ప్రధానంగా చర్చించిన అంశాలు ఏంటి, ఎట్లాంటి అంశాలపైన ఈ 2020 12th బ్రిక్స్ సమావేశంలో డిస్కస్ చేశారు అంటే ప్రధానంగా ఒక 4 or 5 అంశాలపైన ఈ 12th బ్రిక్స్ సమిట్లో ఆ సభ్య దేశాల్లోని మెంబర్స్ డిస్కస్ చేశారు.
అవేంటో చూద్దాం. అంటే ఈ 12th బ్రిక్స్ సమావేశంలో ప్రధానంగా డిస్కస్ చేసిన అంశాలు ఏంటి ఉన్నాయని చెప్పేసి చర్చలు, డిస్కషన్స్. అంటే ఈ 2020లో జరిగిన 12th బ్రిక్స్ సమిట్లో ప్రధానంగా ఎట్లాంటి అంశాలపైన వాళ్ళు డిస్కస్ చేస్తారని చెప్పేసి. ఇందులో నెంబర్ వన్ ఏంటి అంటే ఈ బ్రిక్స్ సభ్యదేశాల్లో ఉన్న ప్రజలకి మంచి జీవన ప్రమాణాలు కల్పించాలి అని చెప్పేసి అన్నారు. ఈ బ్రిక్స్ సభ్యదేశాల్లో ఉన్న ఆ పీపుల్స్కి మంచి జీవన సౌకర్యాలు కల్పించాలి అని చెప్పేసి ఒకటి డిస్కషన్లో వచ్చింది. నెంబర్ 1 ఏంటి అంటే నెంబర్ 1 టు ప్రొవైడ్ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ టు ది పీపుల్ among BRICS membership countries అని చెప్పేసి అంటాం. అంటే బ్రిక్స్ సభ్యదేశాలైన ప్రజలకి మెరుగైన జీవన సౌకర్యాలు కల్పించడంలో ప్రతి ఒక్క దేశం కూడా హెల్ప్ చేయాలి, సహాయపడాలి అని చెప్పేసి అన్నారు. ఇక నెంబర్ 2 ఏంటి అంటే నెంబర్ 2 ఆ బ్రిక్స్ సభ్యదేశాల్లో ఆర్థిక సమస్యలు కానీ, సాంస్కృతికపరమైన సమస్యలు కానీ, శాంతిపరమైన సమస్యలు ఏమైనా ఉంటే అట్లాంటి విషయాలను కూడా సాల్వ్ చేసుకోవడంలో ప్రతి ఒక్క దేశం కూడా వేరే దేశానికి సహాయపడాలని చెప్పేసి అన్నారు. సో ఇంకా టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ in the field of peace, economic, cultural, social and etc. ఇట్లా ఆయా దేశాల్లో ఆర్థిక, సామాజిక, సాంస్కృతికపరమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించడంలో సహాయపడాలని చెప్పేసి అన్నారు. ఇక నెంబర్ 3 ఏంటి అంటే నెంబర్ 3 ఐక్యరాజ్య సమితిలో భారీ సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి అన్నారు. అంటే టు బ్రింగ్ ది స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇన్ UNO అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే టు బ్రింగ్ ది రిఫార్మ్స్ ఇన్ UNO అని చెప్పేసి అన్నారు. ఇన్ UNO అని చెప్పేసి అన్నారు. ఈ ప్రధానంగా వాళ్ళ డిస్కషన్లో వచ్చిన మేజర్ థింగ్స్ ఇవి. కానీ ఇదే సమావేశంలో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏమన్నారు అంటే ప్రధానంగా ప్రస్తుతం మన భారతదేశంలో ఈ కరోనా వైరస్ కోవిడ్-19 పాండమిక్ నిర్మూలన కోసం మన భారతదేశం ఎట్లాంటి సోషల్ ఎకనామిక్ మెజర్స్, సామాజిక ఆర్థికపరమైన అంశాల్లో చొరవ తీసుకుందని చెప్పేసి మోడీ గారి సమావేశంలో ఆ సభ్య దేశాల యొక్క లీడర్స్కి చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ గురించి కూడా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈ కోవిడ్-19 వ్యాక్సిన్కి సంబంధించి సప్లై చేయడంలో ప్రతి ఒక్క దేశం కూడా సహకరించాలి, సహాయపడాలని చెప్పిస్తున్నారు. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇక్కడ నెక్స్ట్ వన్ 4th వన్ ఏంటి అంటే టు సప్లై ది కోవిడ్-19 వ్యాక్సిన్ అని చెప్పిస్తుంటాం. టు సప్లై ది కోవిడ్-19 వ్యాక్సిన్ కూడా సప్లై చేయడంలో ప్రతి ఒక్క దేశం కూడా ఆ సరఫరాలో సహకరించాలని చెప్పిస్తున్నారు. ఈ ప్రధానంగా 2020 12th బ్రిక్స్ సమిట్లో ప్రధానంగా తీసుకున్నటువంటి మేజర్ డెసిషన్స్ అని చెప్పేసి అంటాం. మేజర్ డెసిషన్స్
అది మనం చూస్తే మరి ఈ బ్రిక్స్ సంబంధించి స్టాటిక్ పార్ట్ ఏంటి సార్? స్టాటిక్ పార్ట్ ఏంటి అంటే వాస్తవానికి ఈ బ్రిక్స్ ఎప్పుడు ఏర్పడింది అంటే 2009లో ఈ బ్రిక్స్ అనేది BRICS ఒక బ్రిక్గా ఏర్పడింది. అలా బ్రిక్ అనేది 2009లో ఏర్పడింది. కానీ 2011లో సౌత్ ఆఫ్రికా ఈ బ్రిక్లో ఒక అఫీషియల్ మెంబర్గా చేరిన కారణంగా ఈ బ్రిక్ అనేది కాస్త బ్రిక్స్గా మారింది. అలా బ్రిక్స్ ఏర్పడింది ఎప్పుడు అంటే 2009 అని చెప్పేసి అంటాం. ప్రస్తుతం ఈ బ్రిక్స్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 5 సభ్య దేశాలు ఉన్నాయని చెప్పేసి అంటాం. మెంబర్షిప్ కంట్రీస్ ఇన్ బ్రిక్స్ 5 మెంబర్షిప్ కంట్రీస్ ఏంటవి చూడండి ఇక్కడ. బి బ్రెజిల్, ఆర్ రష్యా, ఐ ఇండియా, సి చైనా, ఎస్ సౌత్ ఆఫ్రికా. ఇలా బ్రిక్స్లో 5 సభ్య దేశాలు ఉన్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి అంటాం. మరి ఫస్ట్ బ్రిక్స్ సమిట్ ఎప్పుడు జరిగింది అంటే 2009లో జరిగింది. రష్యాలో ఉన్న యెకటెరిన్బర్గ్ అనే ప్లేస్లో ఫస్ట్ బ్రిక్స్ సమిట్ 2009లో జరిగింది. మరి లాస్ట్ బ్రిక్స్ సమిట్ 2019 11th బ్రిక్స్ సమిట్ ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్ క్యాపిటల్ సిటీ అయిన బ్రెజిలియాలో జరిగింది. 2019లో 11th బ్రిక్స్ సమిట్ బ్రెజిల్ క్యాపిటల్ సిటీ అయినటువంటి బ్రెజిలియాలో జరిగింది. మరి 2021లో 13th బ్రిక్స్ సమిట్ ఎక్కడ జరగబోతూ ఉందంటే మన ఇండియాలో జరగబోతూ ఉంది. మరి 2020లో ఎక్కడ జరిగిందంటే రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ తెలిసిందే. ఈ బ్రిక్స్ సమావేశం ప్రధానంగా ఎలా జరుగుతూ ఉంటుంది అంటే ఒక ప్రొసీడ్స్లో జరుగుతూ ఉంటుంది. చూడండి, ఫస్ట్ బ్రెజిల్, తర్వాత రష్యా, తర్వాత ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అట్లా జరుగుతూ వెళ్తూ ఉంటుందని చెప్పేసి అంటాం. ఇట్లా కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింక్ ఏంటంటే ఈ బ్రిక్స్ సమావేశంలో అన్ని దేశాల నుంచి ఆ బ్రిక్స్ సభ్య దేశాల నుంచి అధ్యక్షులు పాల్గొంటే బ్రిక్స్ సమావేశంలో ఆ బ్రిక్స్ సభ్య దేశాల నుంచి అధ్యక్షులు పాల్గొంటే కానీ మన భారతదేశం నుంచి మాత్రం ప్రైమ్ మినిస్టర్ ఈ బ్రిక్స్ సమావేశంలో పాల్గొంటూ ఉంటారు. ఓకేనా? చూడండి, ప్రజెంట్ మనం బ్రిక్స్లో 5 సభ్య దేశాలు అని చెప్పిస్తున్నాం. ఫస్ట్ వన్ బ్రెజిల్ అని చెప్పిస్తున్నాం. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో అని చెప్పిస్తుంటాం. జైర్ బోల్సనారో. మరి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అని చెప్పిస్తుంటాం. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ. అలాగే చైనా యొక్క అధ్యక్షుడు జీ జిన్పింగ్ అని చెప్పిస్తుంటాం. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామపోసా అని చెప్పిస్తుంటాం. ఇలా ఓవరాల్గా 2020 12th బ్రిక్స్ సమిట్ సంబంధించి అలాగే దీని యొక్క స్టాటిక్ పార్ట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్ సమిట్. ఓవరాల్గా మనకి బ్రిక్స్ సంబంధించి ఈ బ్రిక్స్లో ఇండియా కూడా ఒక సభ్యదేశంగా ఉందని చెప్పిస్తుంటాం. సో ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.